హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శౌర్య తన మనవరాలు అనే గుండె పగిలే నిజం తెలుసుకున్న సుమిత్ర. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ గురించి డైలీ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా కాంచన అయితే వాళ్ళ నాన్న గదిలోకి వెళ్తుందనమాట. వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఫోటో అక్కడ గోడకు తగిలించి ఉంటుంది. ఆ గోడకు తగిలించి ఉన్న ఫోటోని కాంచన అయితే అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే శివనారాయణ అయితే లోపలికి వస్తారు. లోపలికి వచ్చి, సారీ నాన్న, నీకు చెప్పకుండా నీ గదిలోకి వచ్చినందుకు ఇలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా కాంచన అయితే, అమ్మని చూద్దామని వచ్చాను నాన్న, ఎందుకంటే అమ్మని నాకు చూడాలనిపించింది, అందుకని నేను చూద్దామని వచ్చాను నాన్న, మీ గదిలోకి వచ్చినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి శివనారాయణతో అయితే కాంచన అంటుంది. ఎందుకమ్మా నేను క్షమించడం? నువ్వు నా కూతురువే కాదనట్లేదు, కానీ మీరే నన్ను దూరం పెట్టారు. మీరు నన్ను దూరం పెట్టడం వల్ల నేను దూరంగా ఉన్నానే కానీ నిజంగా మీకు దూరంగా ఉండాలని కాదు. చూసావా ఎలా మాట్లాడుతుందో అని చెప్పేసి వాళ్ళ భార్య ఫోటో చూస్తూ అంటూ ఉంటాడు. క్షమించు నాన్న, నేను ఎందుకు వచ్చాను అంటే అని చెప్పబోతుంటే, నాకు తెలుసమ్మా, నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. నాకు తెలుసమ్మా నువ్వు వచ్చావని. ఎందుకు వచ్చావంటే ఆస్తి కోసం వచ్చి ఉంటావు బహుశా అని చెప్పగానే కాంచన అయితే ఒక్కసారిగా కళ్ళంట నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. నాన్న, నీ ఆస్తి నాకు అవసరం లేదు నాన్న అని చెప్పేసి కాంచన అంటూ ఉంటే, శివనారాయణ అయితే, నువ్వు ఆస్తి కోసమే వచ్చి ఉంటావమ్మా, ఎందుకంటే నువ్వు ఆస్తి కోసం నా కోసం బాధపడుతూ వచ్చావని చెప్పేసి నేనైతే వీలునామా మార్చాలని నేను అనుకోవడం లేదు. ఆల్రెడీ నా కోడలు సుమిత్ర పేరు మీద వీలునామా రాసేశాను. సుమిత్ర తర్వాత నా మనవరాలకు చెందుతుంది, వారసురాలకు చెందుతుంది నీ ఆస్తి అంతా. కానీ మీ పేరు మీద రాయలేదని చెప్పేసి ఇప్పుడు నన్ను అడగడానికి నువ్వు వచ్చావని నేను అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు కాంచన అయితే ఏడుస్తూ, క్షమించు నాన్న, నువ్వు పొరపడ్డావు, ఎందుకంటే నేను ఈ ఆస్తి కోసం రాలేదు. నా కూతురు దీప, దాని కూతురే నా ఆస్తి నాన్న అని చెప్పగానే, చూసావా కాంచన, దీప దాని కూతురు అంటున్నావు కానీ నా మనవరాలు అని నువ్వు చెప్పలేకపోతున్నావు. నీకు రక్త సంబంధం లేదు కాబట్టి నువ్వు ఆ మాట చెప్పలేకపోతున్నావు. రక్త సంబంధికులమైన నన్ను, నీ తమ్ముడిని, నీ అన్నయ్యను కూడా నువ్వు దూరం పెట్టావు, కానీ ఎటువంటి సంబంధం లేని వాళ్ళని నువ్వు దగ్గరగా తీసుకున్నావు అని చెప్పినప్పుడు కాంచన అయితే, ఎందుకు సంబంధం లేదు నాన్న, దీప అయితే అనాథ కాదు కదా, దీపని అనాథ అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే. అప్పుడైతే కాంచన, దీప అనాథి కాదు నాన్న, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు అంతే, అనాథని దీపని అనొద్దు నాన్న, ఎందుకంటే ఇప్పుడు నా కుటుంబంలో ఒక మనిషి దీప అని చెప్పేసి కాంచన అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత శౌర్య అయితే ఇంకా వాళ్ళ తాత అమ్మమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. దశరథ సుమిత్ర గారితో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు అమ్మమ్మ సుమిత్ర అంటూ ఉంటుందన్నమాట, అమ్మమ్మ నీకేమైనా బొమ్మలు కావాలా వీటిలో? ఇవన్నీ నా కూతురు జ్యోత్స్న చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు, అలాగే చిన్నప్పుడు వేసుకున్న డ్రెస్సులు, వీటిలో నీకేమైనా కావాలంటే తీసుకో అని చెప్పగానే శౌర్య అయితే అందులో ఒక డ్రెస్ తీసుకుని వస్తుంది. దశరథ కూడా చాలా మురిసిపోతూ ఉంటాడు శౌర్యని చూసి. తీసుకో శౌర్య, నీకేమైనా కావాలంటే చంటిదానా, నీకు ఏం కావాలన్నా, ఏ బొమ్మ కావాలన్నా తీసుకో, ఏ డ్రెస్ కావాలన్నా తీసుకో, ఇవి మా జ్యోత్స్నవి మేము దాని చిన్ననాటి జ్ఞాపకాలుగా మేము దాచుకున్నాము అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంతలోనే ఇంకా సుమిత్ర ఒక డ్రెస్ తీసి శౌర్యకి అయితే వేస్తుంది. శౌర్యకి ఇష్టమైన 2 బొమ్మలు కూడా శౌర్య తీసుకొని, నేను అమ్మకు చూపించొస్తాను అని చెప్పేసి బయలుదేరుతుంటే సుమిత్ర అయితే, ఎంత బాగున్నావే, ఎంత ముద్దొస్తున్నావే, నా దిష్టే తగిలేలాగా ఉందని చెప్పేసి దిష్టి చుక్క అయితే శౌర్యకి పెడుతుందనమాట. అప్పుడు శౌర్య పరిగెత్తుకుంటూ, నేను అమ్మకు చూపించొస్తాను అమ్మమ్మ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ దీప దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడు దీప అయితే లాన్లో ఊడుస్తూ ఉంటుందన్నమాట. హాల్లో ఊడుస్తూ ఉంటుంది. దీప ఎదురుగానే జ్యోత్స్న అలాగే పారిజాతం కూడా ఉంటారు. అప్పుడు పారిజాతం అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటుంది, ఏదో పక్కా ప్లాన్తో వచ్చారే జ్యోత్స్న, వీళ్ళందరూ మాత్రం ఆ కార్తీక్ గాడు మామూలోడు కాదు, వాడు చాలా తెలివైన వాడు, ఏదో పక్కా ప్లాన్తోనే వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చాడు, ఏదో జరుగుతుంది, ఏదో మనకు అర్థం కావట్లేదు, మనం అర్థం చేసుకోలేకపోతున్నామే అని చెప్పేసి పారిజాతం అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న అయితే, చూద్దాం గ్రాని ఏం చేయబోతున్నారో, వాళ్ళు ఒక ట్విస్ట్ ఇస్తే నేను 2 ట్విస్టులు ఇస్తాను, ఏం చేస్తానో నువ్వే చూడు అని చెప్పేసి అంటూ ఉండగా, ఈరోజు అప్పుడైతే గన్తో ఆడుకుంటూ ఆ గన్ పేలిన బుల్లెట్ లాగా ఉన్న ఆడుకునే దాని నుంచి వచ్చి జ్యోత్స్నకు తగులుతుంది శౌర్య ఆడుకుంటుంటే. అప్పుడైతే
జ్యోత్స్న చాలా కోపం తెచ్చుకొని ఆ తగిలిన దాన్ని విసిరేసి, ఏ నువ్వేమో నన్ను చంపాలనుకుంటున్నావా? అంత కరెక్ట్గా గురిపెట్టావు. అయినా మీ అమ్మ బుద్ధులు ఎక్కడికి పోతేలే, మీ అమ్మేమో మా నాన్న గుండెకు గురిపెట్టింది, నువ్వేమో నా తలకి గురిపెట్టావు అని చెప్తూ ఉంటుంది. అప్పుడైతే దీప సీరియస్ అవుతూ, జ్యోత్స్న ఎందుకలా మాట్లాడుతున్నావు? పిల్లల ముందు ఏం మాట్లాడాలో కూడా నీకు తెలీదా అని చెప్పేసి జ్యోత్స్న పైన విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడైతే జ్యోత్స్న, ఏ ఆగు శౌర్య, ఈ డ్రెస్ ఎవరిది? నువ్వు వేసుకున్న డ్రెస్సు అని అడిగినప్పుడు, ఇది నాకు అమ్మమ్మ ఇచ్చింది అని చెప్పేసి శౌర్య చెప్తుంది. అప్పుడు దీప అయితే, అవును నేను కూడా గమనించలేదే, ఈ డ్రెస్తో కాదు కదా నువ్వు వచ్చింది, ఈ డ్రెస్ ఎవరు ఇచ్చారు శౌర్య నీకు అని అడిగినప్పుడు, అమ్మమ్మ నాకు ఈ డ్రెస్ వేసింది, ఈ బొమ్మలు కూడా అమ్మమ్మ ఇచ్చింది అని చెప్పి శౌర్య అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడైతే జ్యోత్స్న, ఇది నా డ్రెస్సు, నా చిన్నపిట్టి డ్రెస్సు, ఈ బొమ్మలు కూడా నావి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు శౌర్య అయితే, ఇప్పుడు నావి, అప్పుడు నీవి అయి ఉండొచ్చు కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఇవి నా బొమ్మలు, ఇది నా డ్రెస్సు, నాకు అమ్మమ్మ తాతయ్య ఇచ్చారు అని చెప్పగానే జ్యోత్స్న అయితే కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అసలు నా డ్రెస్ ఇవ్వడం ఏంటి? అయినా వేసుకున్న నిన్ను కాదు, ఇచ్చిన మా అమ్మ పని చెప్తాను అని చెప్పేసి అక్కడ నుండి సీరియస్గా సుమిత్ర దగ్గరికి అయితే బయలుదేరుతుంది. అలా బయలుదేరినప్పుడు పారిజాతం కూడా ఇప్పుడు డ్రెస్ ఇచ్చింది, రేపు ఏమిస్తుందో, అసలు ఈ సుమిత్రకి ఏమైంది, ఈ చంటిదాన్ని ఎందుకు ఇలా చూస్తుంది, ఎంత గారాభంగా చూస్తుంది, ఏదో సొంత మనవరాలైనట్టు డ్రెస్సులు అన్నీ ఎందుకు ఇస్తుంది అంటే ఎలా అయినా సరే ఇది నేను అడగాల్సిందే, సుమిత్రను అలా వదిలిపెట్టకూడదు అని చెప్పేసి పారిజాతం కూడా జ్యోత్స్న వెనకాలే బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడైతే జ్యోత్స్న సుమిత్రతో అంటూ ఉంటుంది, మమ్మీ నువ్వెందుకు ఇచ్చావు నా డ్రెస్సు, నా బొమ్మలు నువ్వెందుకు ఇచ్చావు శౌర్యకి అంటే, అదేదో ముచ్చట పడిందిలేవే, చిన్నపిల్ల కదా అందుకే ఇచ్చాను, అవి నీకు ఇప్పుడు ఉపయోగం లేవు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు అంత కోపం తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి సుమిత్ర అనేసరికి దశరథ కూడా, అవి నీకు ఇప్పుడు ఉపయోగపడవు కదమ్మా, నువ్వు ఇప్పుడు వేసుకుంటావే ఏంటి, వేసుకున్నా పట్టవు కదా, అది ఏదో ముచ్చట పడింది తీసుకో నువ్వు అని చెప్పేసి దశరథ అనేసరికి జ్యోత్స్న చాలా కోపంతో ఊగిపోతుంది. ఏంటి మమ్మీ ఉపయోగం లేదంటారా? అంటే నా మీద ప్రేమ లేదు మీకు, నా మీద ప్రేమ లేక నా డ్రెస్సులన్నీ కూడా మీరు శౌర్యకి ఇచ్చారు అని చెప్పేసి నాకైతే అసలు ఇది ఇష్టం లేదు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, అయినా ఉపయోగం లేని వస్తువులు మీ ర్యాక్లో ఎందుకు, తీసేసేయండి అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఆ ర్యాక్లో ఉన్న బొమ్మలు బట్టలు మొత్తం కూడా గిరాటు కొడుతూ ఉంటే సుమిత్ర అయితే ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జ్యోత్స్న ఆగు, ఉపయోగం లేదు అంటే అది కాదే, ఇప్పుడు నీకు ఉపయోగపడవు కదా అది నేను చెప్పింది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు జ్యోత్స్న అని చెప్పేసి జ్యోత్స్నని చంప పగలగొడుతుంది సుమిత్ర. అలా చంప పగలగొట్టేసరికి జ్యోత్స్న ఇంకా సైలెంట్ అయిపోతుంది. అప్పుడైతే కార్తీక్ వస్తాడు. ఆగత్తా ఏంటి గొడవ అని అడిగినప్పుడు సుమిత్ర చెప్తూ ఉంటుంది, చంటిది ఏదో ఆశపడిందని ఇచ్చానురా, కానీ జ్యోత్స్న చూడు ఎలా చేస్తుందని చెప్పినప్పుడు, ఓకే జ్యోత్స్న, ఇప్పుడు వాళ్ళు ఏదో నీ జ్ఞాపకాలుగా ఉంచుకున్నారు వాళ్ళ రూమ్లో, అది నా కూతురికి ఇచ్చిందని చెప్పేసి మేము ఇంత గోల్ చేస్తున్నాం, ఎంతసేపు దీప కూతురు అంటాం కాదు, శౌర్య నా కూతురు అంటే అత్తకి మనవరాలే, అవి మనవరాలకి ఇచ్చినవే అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడేసరికి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంది. ఏంటి మనవరాలు అంటున్నాడు, కావాలని అన్నాడా లేదంటే ఎందుకు ఇలా అంటున్నాడు, నిజమేమన్నా తెలిసిపోయిందా దీప అమ్మ కూతురని అని అనుకుంటూ ఉంటుంది. లేదమ్మా సుమిత్రతో ఇలా అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే, లేదమ్మా నాకైతే ఇష్టం లేదు, మొత్తం ఇచ్చేసేయండి, ఇవి నా గదులు, అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, దీప వీటన్నిటిని నువ్వు తీసుకెళ్ళి బయటపడేసి చెత్త కుప్పలో అని చెప్పగానే సుమిత్ర అయితే కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ కళ్ళంటే నీళ్ళు పెట్టుకోవడం చూసి కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, అత్త నీ కూతురు వల్ల నువ్వే బాధపడుతున్నావు అని చెప్పేసి అనుకుంటూ, జ్యోత్స్న నీకు ఇవి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అంతే కదా, కానీ వాళ్ళు నీ జ్ఞాపకాలుగా ఇక్కడ ఉంచుకున్నారు, నీకు అసలు గుర్తుందా, ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నువ్వు ఎంత ఉన్నావో ఎంత అల్లరి చేసావో నీకు గుర్తులేదు, ఈ బొమ్మలు కొన్నప్పుడు నువ్వెంత పట్టుకుని ఆడుకున్నావో బొమ్మలతో అది కూడా నీకు గుర్తులేదు, కానీ ఇవి నావి అని నువ్వు అంటున్నావు ఈరోజు, ఇవి ఏమన్నా నీ కష్టార్జితంతో కొన్నావా, లేదు నిన్ను ముద్దు చేసుకోవడానికి నిన్ను మురుసుకోవడానికి మీ అమ్మ మీ నాన్న కొన్న వీటిని ఇప్పుడు వాళ్ళ గదిలో ఉండడానికి వీల్లేదని నువ్వు అంత కఠినంగా మాట్లాడుతున్నావు, సరే అత్త వీటన్నిటిని నేను మా ఇంటికి తీసుకెళ్తున్నాను, నువ్వు ఎవరికో ఇచ్చానని ఫీల్ అవ్వకూడదు, నీ మనవరాలకే ఇచ్చానని ఫీల్ అవ్వు అత్త, అవి నా దగ్గరే ఉంటాయి, శౌర్యనే ఆడుకుంటూ ఉంటుంది అని చెప్పడానికి సుమిత్ర కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటుంది అనమాట. ఇంకా అనసూయ అయితే కవర్ తీసుకొచ్చి ఆ కవర్లో బొమ్మలు బట్టలు అన్నీ కూడా సర్ది పెడుతుంది.
మళ్ళీ సర్ది పెట్టడంతో దీప అయితే కార్తీక్ చెప్తుంది, కార్తీక్ బాబు ఎందుకు బాబు ఈ గొడవలన్నీ, ఇచ్చేసేయి జ్యోత్స్న బొమ్మలు బట్టలు అన్నీ జ్యోత్స్నకి ఇచ్చేసేయి, శౌర్య నువ్వు కూడా విడిచేసేయి, ఆ డ్రెస్ విడిచేసి ఇచ్చేసేయి, జ్యోత్స్న కోపం వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. చీ అప్పుడు జ్యోత్స్న అయితే చీ ఇలా మీరు విడిచిన బట్టలు నన్ను తీసుకోమంటారా ఏంటి, ఇవి నా ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు, బయట పడేసేయండి అని చెప్తూ చాలా గట్టిగా అయితే మాట్లాడుతుంది. అనసూయ అప్పుడు అంటూ ఉంటుందన్నమాట, ఏమైందమ్మా, చిన్నపిల్ల ఏదో అడిగిందని వాళ్ళు ఇచ్చారు, చక్కగా వేసుకుంది, చూడ్డానికి బాగుంది కదా, నువ్వు అంత కుళ్ళుకోవాల్సిన అవసరమే ఉంది, అవి నీకు ఎలాగో ఉపయోగపడవు కదా అని అంటే జ్యోత్స్న అయితే మీరు కూడా నాకు చెప్పడానికి తయారయ్యారా అని చెప్పేసి అనసూయ అంటూ ఉంటుంది. అప్పుడైతే పారిజాతం కలగజేసుకొని తీసేవి ఈ డ్రెస్సులన్నీ తీసేసే అని అసలు ఇంట్లో ఉండనివ్వద్దు, నీకంటూ కానివి నీకెందుకు అని చెప్పేసి పారిజాతం చెప్పేసరికి కార్తీక్ చాలా కోపం వస్తుందన్నమాట. ఇంకా కోపం వచ్చి అక్కడ నుండి అయితే గార్డెన్లోకి వెళ్ళిపోతాడు కార్తీక్. అలా గార్డెన్లోకి వెళ్ళిపోవడం చూసిన తర్వాత దశరథ అయితే బయటకు వస్తాడు. బయటకు వచ్చి కార్తీక్ జరిగింది చూసావు కదా, జ్యోత్స్న ఎలా ప్రవర్తిస్తుందో చూసావు కదా, ఏంటో తన వాళ్ళే అన్నట్టుగా ప్రవర్తిస్తుంది, ఇప్పుడు శౌర్య వేసుకుంటే ఏమైంది, చిన్నపిల్ల వేసుకుంది అని అనుకోవచ్చు కదా అని చెప్పేసి దశరథ అయితే అనుకుంటూ ఉంటాడు. పోనీలే మావయ్య, జ్యోత్స్న గురించి తెలిసిందే కదా, ఎలా జరిగితే అలాగే జరగనివ్వు అని చెప్పేసి కార్తీక్ అంటాడనమాట. అలా అన్నప్పుడు దశరథ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోతూ అనుకుంటూ ఉంటాడు, ఏమో ఏం జరుగుతుందో ఏంటో చూద్దాము, దాసుకు స్పృహ వస్తే కానీ అసలు నిజం బయటపడదు అని మనసులో అనుకుంటూ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ దగ్గరికి సుమిత్ర వస్తుంది. సుమిత్ర వచ్చి, కార్తీక్ నువ్వు నా మీద ఒట్టేసి ఒక నిజం చెప్పరా అనగానే కార్తీక్ అయితే షాక్ అయిపోతాడు. ఎప్పుడూ లేనిది అత్త ఏంటి ఒట్టి పెట్టి నన్ను చెప్పమంటుంది, ఏమడుగుతుంది అత్త అసలు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడైతే సుమిత్ర, శౌర్యని నా మనవరాలని ఎందుకు అన్నావురా, అది నీ కూతురని అన్నావా లేదంటే దీప కూతురని అన్నావా, అసలు ఏంట్రా నువ్వు రీజన్ లేకుండా ఎటువంటి మాట కూడా మాట్లాడవు, ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడేవాడివి కాదు, అన్నీ నువ్వు నిజాలే మాట్లాడుతావు, అలాంటిది ఎందుకు నా మనవరాలు అన్నావు అని శౌర్య గురించి అడిగినప్పుడు కార్తీక్ అయితే అదేం లేదత్తా, మామూలుగానే అన్నాను, నా కూతురు నీకు మనవరాలనే కదా. అప్పుడు సుమిత్ర, లేదురా కార్తీక్, నువ్వు నాకు నిజం చెప్పాల్సిందే, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని పెంచిన దాన్నిరా నేను, అలాంటిది నాకు తెలియదా నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడైతే కార్తీక్ కళ్ళు నిండా నీళ్లు పెట్టుకొని, అవునత్త నేను నీకు అబద్ధమే చెప్తున్నాను, ఎందుకంటే నీతో చెప్తే నువ్వేమైపోతావో ఈ విషయం అని ఎన్నాను నాలోనే దాచుకున్నాను అత్త, నేను కనీసం దశరథ మావయ్యకి కూడా ఈ విషయం చెప్పలేదు, కానీ మీరేమైపోతారని నాకు భయం వేస్తుంది అని చెప్పగానే సుమిత్ర అయితే ఏమైందిరా అసలు నిజం చెప్పరా కార్తీక్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అలా అడిగినప్పుడు కార్తీక్ అయితే నిజం చెప్పేస్తాడు. అవునత్త, నిజంగానే శౌర్య నీ మనవరాలు, దీప నీ కూతురు అని చెప్పగానే సుమిత్ర అయితే ఒక్కసారిగా గుండె పెట్టుకొని కుప్పకూలిపోతుంది అనమాట. కుప్పకూలిపోయినప్పుడు కార్తీక్ అయితే అత్త అత్త అని చెప్పేసి పట్టుకుంటూ ఉంటాడు సుమిత్రని. అరే నేను బాగానే ఉన్నానురా, నాకు నిజం చెప్పరా ఇప్పటికైనా సరే, దీప నా కూతురు ఏంట్రా, నా కూతురు జ్యోత్స్న కదరా అని అన్నప్పుడు, కాదు అత్త, అసలు ఏం జరిగిందంటే నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు పార్వు అమ్మమ్మ ఇలా చేసింది, పిల్లలిద్దరిని మార్చేసింది, ఇప్పుడు నీ దగ్గర పెరుగుతున్న జ్యోత్స్న నీ కూతురు కాదు అత్త, దాసు మావయ్య కూతురు అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర, ఏంట్రా నువ్వు అనేది, నిజమేనా నువ్వు చెప్పేది అని చెప్పేసి కార్తీక్ని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. అవునత్త, నేను చెప్పేది నిజమే, ఈ నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేక ఇన్నాళ్ళు నేను ఎంతో బాధపడ్డాను, ఈ నిజాన్ని దాసు మావయ్యే నాకు చెప్పాడు, దాసు మావయ్య ప్రత్యక్ష సాక్షి అత్త, ఎందుకంటే దీప నీ కూతురే, దీపని బస్టాండ్లో వదిలేసింది ఈ పారు, అప్పుడు కుబేర్ తీసుకువెళ్ళి పెంచుకున్నాడు, ఇలా ఆస్తి అంతస్తుల్లో నీ వారసురాలుగా పెరగాల్సిన నీ కూతురు, నీ చేతుల మీదుగా పెరగాల్సిన నీ కూతురు అక్కడ పేదరికంలో పెరిగింది అత్త అని చెప్పగానే, దీప నిన్ను నేను ఎన్ని మాటలు అన్నాను, నువ్వు నా కూతురు అని తెలియక నిన్ను నేను ఎన్నో మాటలు అన్నాను, ఎన్నోసార్లు హింసించాను కూడా, నన్ను క్షమించు దీప అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడైతే కార్తీక్, నువ్వు బాధపడకత్త, దీపకు కూడా ఈ విషయం తెలుసు, నిన్ను కన్న తల్లిలాగా దీప చూసింది, కన్న తల్లివని తెలియకముందే, కానీ కన్న తల్లివని తెలిసిన తర్వాత నిన్ను ఎంతో ఆరాధిస్తుంది దీప, కానీ నువ్వు దీపను అర్థం చేసుకున్న అనరాని మాటలు అన్నావు అని చెప్పేసరికి సుమిత్ర అయితే చాలా బాధపడుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తెలుసుకుంటుందన్నమాట సుమిత్ర శౌర్య తన మనవరాలని.